అసాధ్యము సాధ్యము ఏది ఏమైనా తెలంగాణలో 2019 నాటికి అధికారమే లక్ష్యంగా ప్రయత్నం చేస్తోంది బీజేపీ. 2 రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు కమల్నాథులు. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశం వాడివేడిగా జరిగింది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించామని, రాష్ట్ర నిర్మాణంలోనూ ముందుండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చింది బీజేపీ. ప్రజల ఆకాంక్ష కోసమే విభజన జరిగిందని రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా చెప్పే ప్రయత్నం చేసింది. అదే సమయంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. 100% నీతివంతమైన పాలన అందిస్తున్నారని చెప్తున్నారు. పార్టీలు, ఫైనాన్షియల్ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయకుండా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఇది రాజకీయ అవినీతికి పరాకాష్ట కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పార్టీకి, ప్రభుత్వానికి తేడా లేకుండా సచివాలయాన్ని కూడా కేంద్రంగా తీసుకొని ఖండవాళ్ళు కప్పుతూ ఉంటే ప్రజలు విసిగిపోతున్నారు. ప్రజాస్వామ్యం ఈరోజు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ముక్కున వేసుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై మండిపడింది రాష్ట్ర కార్యవర్గం. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు కేంద్ర నిధుల్ని సైతం వాళ్లేదని విమర్శించారు కమల్నాథులు. మరోవైపు మోడీ సర్కారుపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక హాజరైన కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. తెలంగాణలో వాస్తు పరిపాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారాలని, అప్పుడే అధికారంలోకి రావడం సాధ్యమని కార్యకర్తలకు హితబోధ చేశారు. పార్టీలో మారటం, ఫిరాయించడం ఎన్నికల ముందు జరుగుతాయని, అయితే తెలంగాణలో ముందే జరుగుతున్నాయన్నారు పారికర్. So our first target immediately is to ensure that the misdeeds of the current government are properly exposed. If they are not using central government fund, we need to ensure and bring it to the notice of the people that in spite of central government assistance, the current government is busy in many things which are not part of governance. For example, Vastu Shastra is not part of governance. But this government seems to be only looking at Vastu Shastra. And therefore we have to bring it to the notice of the people. మొత్తానికి కేంద్ర పార్టీ తమపై పెట్టుకున్న ఆశలు, ఇచ్చిన కార్యాచరణని సీరియస్ గా ఫాలో కావాలని, సెప్టెంబర్ 17 విషయంలో అవసరమైతే టీ సర్కారుపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించారు కమల్నాథులు.